హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజైతే యూనిఫామ్ ప్యాంటు కటింగ్ చూపించబోతున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి మనకి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. మనం ఈ విధంగా అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్, మనకి 4 ఫోల్డింగ్స్లో అయితే ఇది ఉంది. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకే ఉండాలండి. ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి. అలానే పై వైపుకి మనకి ఓపెన్స్ ఉండాలండి. క్రింది వైపుకి అయితే ఫోల్డింగ్ ఉండాలి. ఈ విధంగా అయితే మనం ప్లేస్ చేసుకోవాలండి. మనకి మన పైన పై వైపున ఓపెన్స్ ఉండేలా చూసుకోవాలి, మన వైపు ఫోల్డింగ్ ఉండేలా చూసుకోవాలండి. అదిగో చూడండి, పై వైపున ఓపెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్యాంట్ యొక్క ఆది ప్యాంట్ యొక్క ఫ్రిల్స్ దగ్గర నుంచి, అంటే హిప్ లూజ్ దగ్గర నుంచి అయితే నేను పొడవు చూసుకుంటున్నాను. నాకు పొడవు అయితే ఇక్కడ వరకు వచ్చిందండి. ఇది పొడవు ఎక్కువగా ఉందని కొంచెం తగ్గించమన్నారు. మిగిలింది మనం ఈ విధంగా కాలు లెగ్ బెల్ట్ అయితే వేసుకోవచ్చండి. కాలు లూజ్ దగ్గర బెల్ట్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ వరకుని లూజ్ అయితే ఈ విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి 20 ఇంచెస్ అయితే మనకి విడ్త్ ఉండాలండి. ప్యాంట్కి ఎప్పుడు కూడా 20 ఇంచెస్ అయితే విడ్త్ ఉండాలి. విడ్త్ అంటే లూజ్ ఉండాలండి. ఇప్పుడు ఇది ఆది ప్యాంట్ కదా, మనకి ఈ విధంగా అయితే నేను పొడవు ఒకటే చూసుకున్నానండి. పొడవు అయితే ఈ విధంగా ఆది ప్యాంట్ ప్లేస్ చేసుకుని చూసుకోవాలి. ఈ ప్యాంట్కి ఫ్రిల్స్ ఉన్నాయి కదండి, అదే విధంగా మనకి ఫ్రిల్స్ రావాలంటే ఆది ప్యాంట్ కంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకి ఉండాలి. పొడవు అయితే ఈ విధంగా నేను చూసుకున్నాను. హిప్ రౌండ్ దగ్గర నుంచి అయితే పొడవు చూసుకోవాలండి. నడుము బెల్ట్ దగ్గర నుంచి కొలవకూడదు. నడుము బెల్ట్ అయితే సెపరేట్గా తీసుకోవాలండి. ఇప్పుడు మనకి లూజ్ కావాలి కదా, ప్యాంట్ యొక్క లూజ్ కోసం ఈ విధంగా 20 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఏ ప్యాంట్కైనా మనం 20 ఇంచెస్ ఉంటే మనకి ఫ్రిల్స్ అయ్యి కరెక్ట్గా వస్తాయండి. ఈ క్లాత్ నేను 20 ఇంచెస్ వరకు అయితే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి కిస్తా లూజ్ వచ్చేసి మనకి ఒక 8.5 ఇంచ్ కానీ 9 ఇంచెస్ కానీ పెట్టుకోవాలండి. ఎడ్జెస్ దగ్గర రఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ క్రాస్లు అవి లేకుండా ఒక లైన్ అయితే నేను గీసుకుంటున్నాను. ఈ విధంగా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ విధంగా ఒక బాటమ్ సైడ్ కాబట్టి ఇది హిప్ దగ్గర నుంచి కాబట్టి మనకి 8.5 కానీ 9 ఇంచెస్ కానీ పెట్టుకోవాలి. నేను ఒక 9 ఇంచెస్ అయితే నేను ఇది పెట్టుకుంటున్నానండి. ఇది మనకి కిస్తా లూజ్కి వస్తుంది. అక్కడ నుంచి ఈ విధంగా అయితే రౌండ్ మార్కింగ్ అయితే ఇవ్వాలండి. ఈ విధంగా కాలు కింది భాగం వరకు రౌండ్ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఈ ఫ్యాబ్రిక్ అయితే మనం కట్ చేసుకుందామండి. ఇది బాటమ్ పార్ట్కి వస్తుంది. హిప్ దగ్గర నుంచి వస్తుందండి. నడుము బెల్ట్ అయితే ఇంక ఇక్కడ మిగిలిన రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో అయితే మనం వేస్ట్ బెల్ట్ అయితే తీసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి ప్యాంట్ని. చాలా ఈజీగా ఉంటుందండి, ఏం అక్కర్లేదు. ఓన్లీ పొడవు ఒకటి చూసుకుని క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద, అంటే 4 మడతల మీద 20 ఇంచెస్ ఉందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. 20 కంటే తక్కువ ఉండొచ్చు, కానీ ఏంటంటే ఫ్రిల్స్ రావండి. కొంచెం లూజ్గా రావాలనుకుంటే 20 ఇంచెస్ ఉండాలి. లేదంటే ఒక 18 ఇంచెస్ అయినా సరే 4 మడతల మీద మనకి లూజ్ అనేది ఉండాలండి. ఆ విధంగా చూసుకుని ఒక 9 ఇంచెస్కి అయితే మనం ఈ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచెస్ ఉందంటే వేస్ట్ బెల్ట్ కూడా మనం అక్కడ కూడా ఒక 8 ఇంచెస్ పెట్టుకుంటే అండి, అది ఇది కలిపి ఖర్చుల్లోకి పోను 16 అంగుళాలు అయితే కిస్తా లూజ్ రావాలండి. కిస్తా పొడవు అయితే 16 అంగుళాలు వచ్చేలాన మనం చూసుకోవాలి. ఈ విధంగా బాటమ్ పార్టు కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఎక్కడైతే కాలు లూజ్ దగ్గర తీసామో ఆ రిమైనింగ్ క్లాత్ అయితే ఇంక ఈ విధంగా ఉంది. ఇది కూడా ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా మనం చూసుకోవాలండి. ఇదిగోండి 4 ఫోల్డింగ్స్ వచ్చినాయి. ఈ విధంగా చూసుకుని ఇప్పుడు నడుము బెల్ట్ లెంత్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ ఎడ్జెస్ దగ్గర మనం ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలండి. మనకి క్లోత్ ఇటు అయితే ఈజీగా అనిపిస్తుందో అటు ఓపెన్ చేసుకుని మనకి ఈజీగా ఉండేవైపు తిప్పుకోవాలండి. ఇలా తిప్పిన తర్వాత మనం ఒక 2 ఇంచెస్కి అయితే మనం నాడ పెట్టుకుంటాం కదండి, బొందు పెట్టుకోవడానికి మనం ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం ఒక 8 ఇంచెస్, అంటే 2 ఇంచెస్ బెల్ట్ కోసం తీసేస్తాం కదండి, ఇంకా 8 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఈ 8 ఇంచెస్ ఇందాక తీసుకున్న 9 ఇంచెస్ కలిపి మనకి 17 ఇంచెస్ అయితే కిస్తా పొడవు వస్తుందండి. అయితే మనకి ఖర్చుల్లోకి పోను
16 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఈ నడుము బెల్ట్ లూజ్ వచ్చేసి నేను 12.5 అయితే పెట్టుకుంటున్నానండి. 4 మడతల మీద 12.5 ఎవరికైనా సరిపోతుంది. మళ్ళీ మనం ఏం కొలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆది ప్యాంట్ కూడా 12.5 ఎవరికి పెట్టినా కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా అయితే మనం లూజ్ అయితే 12.5 పెట్టుకున్నాను నేను. బెల్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్ కానీ 9 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. ఇదిగోండి 12.5 లూజ్ అయితే పెట్టాను. ఇక్కడైతే మనకి ఒక బెల్ట్తో కలిపి అయితే మనకి 11 ఇంచెస్ వచ్చిందండి. బెల్ట్ తీసేస్తే మనకి 9 ఇంచెస్ వస్తుంది. ఆ 9 ఇంచెస్ ఇందాక 9 ఇంచెస్ 18 ఇంచెస్ అవుతుందండి. 2 ఇంచెస్ ఖర్చు లేకపోయినా మనకి 16 ఇంచెస్ అయితే కిస్తా పొడవు ఉంటే సరిపోతుందండి. ఇది హిప్ బెల్ట్, అదే వేస్ట్ బెల్ట్ అండి ఇది. ఈ బెల్ట్కి మనం ఇందాక కట్ చేసిన బాటమ్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తాం. ఈ విధంగా ఎవరికైనా సరే మనకి కిస్తా పొడవు ఈ బెల్ట్కి మనం ఇందాక కట్ చేసిన పార్ట్కి కలిపి 16 ఇంచెస్ వచ్చేలాగా ఖర్చు లేకపోయి మనం చూసుకుని కట్ చేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ అయితే 4 మడతల మీద మనకి 20 ఇంచెస్ ఉండేలానే చూసుకోవాలి. ఈ విధంగా అయితే వేస్ట్ బెల్ట్ కూడా కట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ పార్ట్ మనం వేసి చూపిస్తాను నేను. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదైతే ఫ్రిల్స్ వస్తుందండి. మనం కట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే హిప్ రౌండ్ చుట్టూ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే ఉందండి ప్యాంటు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి.